హాయ్ అండి, నమస్తే. 1997 తన రాజకీయ ప్రస్థానం. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి. కడిచేస్తే అప్పుడు పదవి పోయింది. మళ్ళీ మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కడిచేస్తే పార్టీకి రాజీనామా చేసిండు. బట్ చివరిగా మళ్ళీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. కేసీఆర్ పిలుపు మేరకి స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్గా నేను మళ్ళీ కొనసాగుతున్నా అని చెప్పారు. మనం ప్రస్తుతం తాటికొండ రాజయ్య ఇంటికాడ ఉన్నాం. మనం చూస్తున్నాం. ఒకసారి రాజయ్య గారు లోపల ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు పార్టీ మారినాక జరిగిన పరిణామాలు ఏంటి, అసలు 2 నెలలు అజ్ఞాతంలో అప్పుడు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఒకసారి మనం రాజయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, బాగున్నారా సార్? ప్లీజ్. చూస్తున్నాం ప్రస్తుతం రాజయ్య గారి నివాసంలో ఉన్నాం. ప్రస్తుతం రాజయ్య గారు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ సమయంలో కూడా రాజయ్య ప్రచారంలో ముందడుగులో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తలలో కూడా ఒక నయా జోష్ నింపాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజయ్య గారు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారం ఎలా కొనసాగబోతుంది, మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో ఎలాంటి పరిస్థితులు రానున్నాయి తెలంగాణలో, మనతో పాటు రాజయ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మరొకసారి నమస్తే అండి. ఓవరాల్గా ప్రచారంలో అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మీరు రాజీనామా చేసినాక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కేసీఆర్ గారి పిలుపు మేరకి. తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసుకుంటే ఇప్పుడైతే లోక్సభ ఎలక్షన్లో మీరు చాలా క్యాన్వాసింగ్లో మటుకు ముందున్నట్టున్నారు. కార్యకర్తలు జోష్, దాదాపు వాళ్ళు ఎత్తుకొని కూడా మిమ్మల్ని స్వాగతించినట్టున్నారు. ఎలా చూడొచ్చు సార్? బీఆర్ఎస్ పార్టీ 2001 మొదలై అనేక ఒడిదుడుకులు, అనేక విజయాలు, అనేక అపజయాలు, అనేక పరిణామాల మధ్యలో ఇక్కడి దాకా రావడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోవడానికి తీర్పు ఇవ్వడం జరిగింది. 39 మంది సభ్యులను గెలిపించుకొని ఆ కార్యక్రమం జరిగింది. అటు తర్వాత ఎంపీ ఎన్నికలు రావడం, ఎంపీ ఎన్నికలకు ముందు అనేక ఇబ్బందులు కూడా, ఇన్ ద సెన్స్ ఒకటి ఓడిపోవడం ఒకటి కారణమైతే, రెండోది ముఖ్యమంత్రి గారి తుంటి ఎముక విరగడం కావచ్చు, తర్వాత కవిత గారి అరెస్ట్ కావచ్చు కక్ష సాధింపులో భాగంగా, తర్వాత చాలామంది ముఖ్య నేతలు పార్టీని వదిలిపోవడం కావచ్చు. వీటన్ని పరిణామాల తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. సో ఇది తెలంగాణ ఉద్యమ పార్టీగా మొదలై ఒక రాజకీయ పార్టీగా పొందిన తర్వాత 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంలో క్రమంలో ఇన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ప్రజా సమస్యల మీద ముళ్ళుగరలా పొడవాలి అని ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు నాగార్జున సాగర్ కింద కావచ్చు, నల్గొండలో కావచ్చు పంటలు ఎండిపోతూ ఉంటే మరి కరువు యాత్ర పేరుతో ఆ పంటలు చూడడం, అక్కడ సమస్య వెంటనే పరిష్కారం అయ్యేటట్టు సాగర్ నుంచి వెళ్ళి నీళ్లు విడుదల చేసే కార్యక్రమం కావచ్చు. రెండవది పంటలు కోసి కళ్ళాల మీద ఒడ్లు రాసు కుప్పలు ఉంటే ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వకపోవడంతో బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ కావచ్చు, నిర్మల ప్రాంతంలో రైతులు ధర్నా చేయాలి, మరి అవసరమైతే సచివాలయం తీసుకుపోయి ధర్నా చేస్తామని చెప్పడంతో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. అంటే నిజంగా ప్రజానాయకుడు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడు తయారవుతాడు. ఉదాహరణకి నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. దాదాపు 94 నుండి 2004 వరకు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లనే ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం. సో ఆ రకంగా రైతు బంధు ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పటివరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే కొనసాగుతూ ఉన్నాయి. అవి కూడా ఇంకా ఆపేసే ప్రయత్నము జరిగిందే తప్ప, తప్పులెత్తి చూపడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేరలేదు. ఒక ఉచిత బస్సు తప్ప.
ఆ ఉచిత బస్సు కూడా మరి అంతకుముందు పోయే ట్రిప్లు ఏమన్నా పెరిగినాయా, లేదు బస్సులు ఏమన్నా పెరిగినాయి అంటే ఏం లేదు. అన్ని ట్రిప్పులు ఏ ఊరికైతే వెళ్ళాలో ఎన్ని ట్రిప్పులు పోవాలో అన్ని ట్రిప్పులు వెళ్తున్నాయి. అంతకుముందు 30-35 మంది పోయేది, ఇప్పుడు 70-80 మంది పోతున్నారు. మహిళలందరూ కూడా ఎటన్నా బయటికి వెళ్ళాలన్నప్పుడు, పేరెంటాలకు వెళ్ళాలన్నప్పుడు ఆడవాళ్ళంటే అలంకరణ చేసుకొని వెళ్ళే క్రమంలో బస్సు దిగే టైం వరకు అలంకరణ లేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. మహిళలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఏమో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికలు రావడం జరిగింది. సో ఆ క్రమంలో మరి గతం అనేక సార్లు చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ వరంగల్ ఎంపీ విషయానికి వచ్చే వరకు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు నేను మీ ఛానల్తో సహా అనేక ఛానళ్ళు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి కడియం శ్రీహరి గారు టికెట్ తెచ్చుకున్నాడు, ఎమ్మెల్యే టికెట్. నాకు నా బిడ్డకు నేను కాంగ్రెస్ కనుకపోతే మా ఇద్దరికి టికెట్ ఇస్తానంటున్నారు. మీరు ఇప్పుడు కూడా డాక్టర్ రాజయ్యకే టికెట్ ఇస్తే నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతానని డైరెక్ట్గా అధినాయకులతోటి మాట్లాడడం జరిగింది. దానికి రాజయ్య సౌమ్యుడు, మనం ఆయన ఏ రకంగా అకామిడేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం, నాకు రైతు బంధు సమితి చైర్మన్గా ఒకవేళ ప్రభుత్వం వచ్చేంటే ఎమ్మెల్సీ మంత్రి లేకపోతే ఎంపీనో ఇస్తామని నన్ను ఆ రోజు బుజ్జగించిన సంగతి తెలుసు. వరంగల్ నాకు గన్పూర్ కాకుండా జనగాం ఇన్ఛార్జ్ ఇవ్వడం, సో ముఖ్యమైన సభలకు మాత్రమే గన్పూర్కు వచ్చిన సందర్భం తెలుసు. ఏదేమైనా కూడా గన్పూర్ 13 సంవత్సరాల నుండి కాపాడిన క్యాడరు ఇక్కడ గెలిస్తే నేను స్టార్ క్యాంపెయిన్గా అక్కడ జనగాంలో ఈ రెండు కూడా అభివక్త వరంగల్ జిల్లాలో ఈ రెండు మాత్రమే బయటపడ్డ సంగతి మనందరూ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ 2 గెలవడం జరిగింది. అది చాలా సంతోషం. స్టార్ క్యాంపెయిన్ జనగాం అండ్ మీరు గన్పూర్ ఇన్ఛార్జ్ కదా ఆల్మోస్ట్ ఇక్కడ 13 ఏళ్ళ నుంచి వెళ్ళి క్యాడరు అంటే పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ. సో మొత్తం చేసినాను 30% చేయకపోవచ్చు కాక, ఎందుకంటే కడియం శ్రీహరి యాటిట్యూడు నచ్చక బీఆర్ఎస్ పార్టీలో నాతో చేరిన వాళ్ళు ఉన్నారు. సో ఆ క్రమంలో మళ్ళీ కడియం శ్రీహరికే టికెట్ రావడం వల్ల ఆయన వ్యక్తిగతంగా ఇప్పుడు ఉదాహరణకి మారపకరావు లాంటి జెడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ లాంటి వాళ్ళు ముందే పోయారు. ఎందుకంటే ఆయన నచ్చగానే ఆయన కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. సో ఈ క్రమంలో మరి ఆ గెలిచిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అనే ఉద్దేశంతో క్రమంలో ఎంపీ టికెట్ ఎలక్షన్లు రావడంతో ఎంపీ టికెట్ కూడా నాకే కావాలని మళ్ళీ రెండోసారి కడియం శ్రీహరి మరి కేసీఆర్ గారిని నా భాషలో చెప్పాలంటే మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి, ఎందుకు బ్లాక్మెయిల్ అని మాట వాడాల్సి ఉందంటే క్లియర్గా డైరెక్ట్గా ఇతనే ఈ కడియం శ్రీహరే రేవంత్ రెడ్డిని కలిసి వస్తున్నా ఇప్పుడు అని చెప్పేసి ఆయన ఛాంబర్లో కలిసి బయటకు వెళ్తూ వచ్చిన తర్వాత కేటీఆర్తో అన్నమాటలు. సో రేవంత్ రెడ్డి నన్ను నా బిడ్డను రమ్మంటున్నాడు, పోతే ఎంపీ టికెట్ ఇస్తారట అని చెప్పేసి డైరెక్ట్ నాయకులతోనే చెప్పే క్రమం, అంటే ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేయడం. సో అది కేసీఆర్ గారి దగ్గర చెప్పడం, సరే ఆయనకే బిడ్డకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చేదాన్ని కూడా అంగీకరించి తర్వాత పార్టీ ఫండ్ కూడా ఇచ్చే క్రమం కూడా జరిగింది. ఎందుకు బ్లాక్మెయిల్ అంటున్నానంటే ఆయన జనాభా 600 మొత్తం తెలంగాణ మొత్తం కలిస్తాయి. ఓన్లీ వరంగల్ జిల్లాకు మాత్రమే ఆయన చెప్పుకునే బైండ్ల కులము లిమిట్ అయింది. కొన్ని కులాలు ఇప్పుడు ఉదాహరణకి ఉపకులాలు నేతకాని అని ఉంటుంది. సో మనం గన్పూర్లో ఎక్కడ కూడా నేతకాని ఒక్క కుటుంబం కూడా ఉండదు. సో అదే ఉత్తర తెలంగాణ పోయిన కొద్దీ, ములుగు పోయిన కొద్దీ, సింగరేణి కాలేజ్ పోయిన కొద్దీ నేతకాణాలు ఉంటాయి. అట్లా మన దగ్గర మాత్రం ఉంటారు, వేరే దగ్గర ఉన్నాయని చెప్పుకునే బైండ్ల కులస్తులు. సో కాబట్టి చిన్న కమ్యూనిటీ దాదాపు 40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎస్సీల అవకాశాలన్నీ కూడా ఆయనే పొందుతూ ఉన్నాడు. ఆయనతో పాటు ఇవాళ వాళ్ళ బిడ్డ, ఆంధ్రకు సంబంధించిన బిడ్డ, గుంటూరుకు సంబంధించిన కోడలు. సో మళ్ళీ ఆమెకి ఇవ్వడం అనేది ఎందుకు ఇస్తారు అంటే ఏదో బ్లాక్మెయిల్ చేస్తేనే. ఇక బ్లాక్మెయిల్ ఏముంది, నేను కాంగ్రెస్ పార్టీకి పోతాను ఆల్రెడీ ఓపెన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.